ఇస్తున్నాను. ఈ రోజుకి నువ్వు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి 17 నుంచి 18 సంవత్సరాలు ఉన్నావు. నీ హయాంలో ఒక్క ప్రాజెక్ట్ కన్నా రూపకల్పన జరిగిందా, ఒక్క ప్రాజెక్ట్ కన్నా డిజైన్స్ చేశారా అన్నటువంటిది ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో. శ్రీశైలం నాగార్జున సాగర్ ఎవరో కట్టారు అన్నట్టు, శ్రీశైలం గౌరవ నీలం సంజీవ్ రెడ్డి గారు మన నాగార్జున సాగర్ బ్రహ్మానంద రెడ్డి గారి యొక్క హాయంలో కంప్లీట్ అయ్యి ఆ 2 ప్రాజెక్టులతో తెలంగాణ ప్రాంతం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ అన్నపూర్ణగా మారడానికి కారకులైనటువంటి వాళ్ళను ఆ పేరును స్మరించడానికి నువ్వు ఇష్టపడలేదు అని అంటే నువ్వు ఎంత దుర్మార్గుడు అర్థమవుతావు. గుంటూరు, కృష్ణా, ప్రకాశం పార్టు, నల్గొండ, ఖమ్మం, వరగ ఈ ప్రాంతానికి నాగార్జున సాగర్ నీళ్ళు వచ్చినాయనంటే కారకులు ఎవరు? బ్రహ్మానంద రెడ్డి గారు. ఆ టైంలో శ్రీశైలం కంప్లీట్ చేసింది గౌరవ సంజీవ్ రెడ్డి గారు. నీ హాయంలో ఏమన్నా చేసావా? రాయలసీమ రతనాలసీమగా మారడానికి ఈయన చేశాడంట. ఆ హంద్రినివా ఎలా వచ్చిందో నీ హాయంలో దాన్ని ఏం చేసావో 2 సార్లు శంకుస్థాపన చేసి ఆ శంకుస్థాపన ఖర్చుల మీద కూడా నువ్వు ఇవ్వలేదు డబ్బులు. నిధులు రాజశేఖర రెడ్డి గారు ఎంత ఇచ్చారు, ఎంత కంప్లీట్ చేశారు అన్నటువంటిది ఒకసారి దానికి చర్చకు వస్తే నేను వస్తాను. లేకపోతే నువ్వు రాలేనంటే ఎవరో నీ మనిషిని పంపించు. గెండికోట ప్రాజెక్టు దగ్గర నుంచి, గుండ్లకమ్మ ప్రాజెక్టు దగ్గర నుంచి, గోదావరి ప్రాంతంలో లిఫ్ట్ ఇరిగేషన్స్, తాడిపూడి, పుష్కర ప్రాజెక్టుల దగ్గర నుంచి, ఇటు పక్క చూసుకుంటే జీడిపల్లి దగ్గర నుంచి, గొల్లపల్లి రిజర్వాయర్ దగ్గర నుంచి, మారేపల్లి రిజర్వాయర్ దగ్గర నుంచి, శ్రీనివాసపురం రిజర్వాయర్ వరకు, గెండికోట, సర్వరాయ సాగర్, వామికొండ, సోమశిలలో 76 టీఎంసీ నిలబడడానికి, కండలేరు 66 టీఎంసీ నిలబడడానికి, ఇవన్నీ తెలుగంగ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి ఇవన్నీ ఎవరండి చేసింది? నిధులు ఎంత అన్నటువంటి చూపించబోయానంటే ఎదురుదాడి ఇలాంటి మాటలు మాట్లాడటమే తప్పితే ఏమన్నా చేస్తున్నారా? ఎంతసేపు అవతల చేసిన దాంట్లో క్రెడిట్ రాకుండా నీ పేరు అన్నీ నేనే చేసిన అని చెప్పుకోవడం. నువ్వు వాటికి అన్నిటికీ అగేనెస్ట్. పోలవరం ప్రాజెక్టు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఆ ప్రాజెక్టు వద్దు అని చెప్పినటువంటి వ్యక్తివి నువ్వు. ఈరోజు పోలవరం నేనే చేశా అంటే నవ్వుకోరా జనాలు? చెప్పండి. ఏ ప్రాజెక్టుకు డిజైన్స్ దగ్గర నుంచి చేసినటువంటిది ఏది నీకు లేదు. ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని నాశనం చేసిన వ్యక్తిగా నీకు పేరుంది. అలాగే ప్రభుత్వ రంగ సంస్థను నాశనం చేసిన విధంగా నీకు పేరుంది. మంచి చేయలేదు, పోర్టులు కట్టలేదు, ప్రాజెక్టులు కట్టలేదు, మెడికల్ కాలేజీలు కట్టలేదు, స్కూళ్లను బాగు చేయలేదు, హాస్పిటల్స్ వైపు తొంగి చూడలేదు. ఏది కూడా చేయలేక కేవలం ఎదురుదాడి, బూతు పదాలతో మాట్లాడుతుండడం, అవే పదే మాట్లాడుతుండడం.